ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నేను నమ్మిన వాని ఎరుగుదును. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. రంగుల నిలయమైన మెక్సికో నగరంలో కొన్ని సంవత్సరాల క్రితం అసాధారణమైన సంఘటన జరిగింది. సుప్రసిద్ధ చిత్రకారుడొకడు చిత్రీకరించిన అందమైన చిత్రపటం ఒక అత్యాధునిక హోటల్ గోడను అలంకరించింది. ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరించిన అత్యద్భుతమైన చిత్రపటం అది. కొండలు, గుట్టలు, పొలాలు, పచ్చిక బయళ్ళు, అడవి సొగసులు, సుందర పుష్పాల సోయగాలు, గలగలా పారుతున్న సెలయేళ్ల నురుగులు ఆ చిత్రానికి అత్యంత శోభను చేకూర్చాయి. ఆ చిత్రపటంలో దేవుడు లేడు అనే మాటలు పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉన్నాయి. అనుదినం అక్కడికి వచ్చే అసంఖ్యాకమైన ప్రజలు ఆ చిత్రాన్ని చూసి ఆనందించేవాళ్ళు. ఒక దినాన కొందరు యువకులు ఆ హోటల్లో ప్రవేశించి ఆ చిత్రపటం దిశగా నడిచారు. వాళ్ళు ప్రశాంతంగా ఆ చిత్రపటాన్ని క్రిందికి దించి తమతో తెచ్చుకున్న రంగులతోనూ బ్రష్లతోనూ ఏదో చేయడం ప్రారంభించారు. వాళ్ళేం చేస్తున్నారో అక్కడున్న వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. కాసేపటి తరువాత ఆ యవనస్తులు తమ పని ముగించుకొని ఆ చిత్రపటాన్ని తిరిగి దాని స్థానంలో తగిలించి మెల్లగా బయటకు నడిచారు. ఆ యువకులు చిత్రపటంలోని లేడు అనే మాటని పూర్తిగా చెరిపివేసి దాని స్థానంలో ఉన్నాడు అనే మాటను రాశారు. అక్కడున్న వాళ్ళంతా ఆ చిత్రపటం వైపు వింతగా చూశారు. ఆ చిత్రపటంపై ఫోకస్ చేయబడిన విద్యుత్ దీపాల కాంతిలో దేవుడు ఉన్నాడు అనే మాట చక్రవర్తి కిరీటంలోని మాణిక్యంలా ప్రకాశమానంగా వెలుగుతుంది. అవును, దేవుడు ఉన్నాడు. ప్రకృతి అంతటిలో ఆయన ఉన్నాడు. పరిస్థితులన్నిటిలో పైగా ఆయన ఉన్నాడు. కోట్లాది నక్షత్రాల మధ్యనున్న మార్గాలను ఎరిగినవాడు ఆయన. గాఢాంధకారపు లోయలోని దారులన్నీ ఆయనకు తెలుసు. కొండ చర్యల్లోని జాడలన్నీ ఆయనకు సుపరిచితమే. అనంత జ్ఞాని అయిన ఆయనని మానవులు కనుగొనడం ఎంత అవసరం! ఆయనచే సృజించబడిన మానవాళి ఆయనను విశ్వసించడం ఎంత అత్యవసరం! నేస్తమా, శక్తివంతమైన నీ అవసరాలన్నిటినీ తీర్చగల సర్వశక్తుడగు దేవుని అందలి నీ నమ్మకాన్ని నూతనపరుచుకో. నూతనంగా ఆయనను అన్వేషించు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.